బ్రేకింగ్ న్యూస్. గ్యాంగ్స్టర్ నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు విచారించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కృష్ణయ్య విచారణకు హాజరయ్యారు. సిట్ ఐజీ నాగిరెడ్డి కృష్ణయ్యను ప్రశ్నించారు. మాదాపూర్ ల్యాండ్ సెటిల్మెంట్లపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్ కృష్ణయ్యను పోలీసులు గంట పాటు విచారించారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆలు కృష్ణయ్యను పోలీసులు విచారించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కృష్ణయ్య విచారణకు హాజరయ్యారు. సిట్ ఐజీ నాగిరెడ్డి కృష్ణయ్యను ప్రశ్నించారు. మాదాపూర్ ల్యాండ్ సెటిల్మెంట్లపై విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆర్ కృష్ణయ్యను పోలీసులు గంట పాటు విచారించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, గ్యాంగ్స్టర్ నయీం కేసులో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను విచారించినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి మనం? ప్రధానంగా నయీం కేసులో ఇప్పటికీ ఈ 8వ తేదీ వస్తే 90 రోజులు కంప్లీట్ అవుతుంది. ఛార్జ్షీట్ వేయాల్సినటువంటి సమయం. ఈ సమయంలో మొత్తం ఎవరైతే ఈ కేసులో ఇప్పటి వరకు పొలిటీషియన్స్ పేర్స్ బయటకు వచ్చాయో వాళ్ళ విచారణ స్టార్ట్ అని చెప్పాలి. ఈ రోజు ఆర్ కృష్ణ టీడీపీ ఎమ్మెల్యేను ఇదే నా వెనకాల ఉన్నటువంటి నార్సింగి పోలీస్ స్టేషన్లో సిట్ అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు గంట సేపు విచారించారు. ప్రధానంగా ఆయన గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, నయీం నాకు శిష్యుడు లాంటి వాడు, నయీం నాకు గతంలో పరిచయము అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆర్ కృష్ణ, దాని ఆధారంగానే ఈ విచారణ జరిగినట్టు తెలుస్తుంది. అయితే మీటింగ్ తర్వాత ఏదైతే విచారణ తర్వాత బయటకు వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య, పోలీసులు కేవలం నన్ను మౌఖికంగా పిలిచారు, ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏ విధంగా మీకు నయీం పరిచయం, నయీంతో ఎటువంటి సంబంధాలు ఉన్నటువంటి క్వశ్చన్స్ వేశారు. అయితే కేవలం కొన్ని మీటింగ్స్లో మాత్రం నేను కలిసేవాడిని అని ఏదైతే నేను చెప్పాను అనేటువంటిది ఆర్ కృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కు నన్నేమీ పిలవలేదు, నోటీసులు ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నారు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఆయనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రకారం ఆయనను ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా నయీం కుటుంబ సభ్యులతో కొన్ని సన్నిహితంగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ వచ్చాయి. ఇప్పటికే మీడియాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అధికారులు బయటికి వస్తున్నారు. ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తున్నటువంటి అధికారులు కూడా మనం చూడొచ్చు. ఇంకా గంట సేపు విచారణలో భాగంగా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత సిట్ అధికారులు ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు. సిట్ అధికారులు విచారించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఆర్ కృష్ణ గతంలో కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏదైతే నయీం నాకు శిష్యుడు లాంటి వాడు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన గతంలో ఇచ్చారు. ఈ రోజు అడిగినటువంటి క్వశ్చన్ లో కొన్ని భూ లావాదేవీలు, అదేవిధంగా కొన్ని ఫిర్యాదు, దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఇప్పటికే సిట్ దగ్గర ఉన్నాయి. ఆ ఫిర్యాదుల్లో ఎక్కడెక్కడైతే ఆ నయీంకు అదేవిధంగా ఆర్ కృష్ణకి సంబంధించి ప్రస్తావన వచ్చిందో ఆ ప్రస్తావనకు సంబంధించినటువంటి ఫిర్యాదులపైన క్వశ్చన్ చేశారు. దాంతో